శృతి ఏం చేస్తున్నావు? ఆవులకు నీళ్ళు పెడుతున్నాను సత్య. అవునా? మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు మన వర్కర్స్? లాస్ట్ వీడియోలో చూపించాను కదా వాళ్ళిద్దరు వెళ్ళిపోయారని. సో వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఇద్దరు వచ్చారు. ఓకే. వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు. ఆ 3 days పాత వాళ్ళిద్దరు ఈ కొత్త వాళ్ళకి ట్రైన్ చేశారు. ఓకే. ఎలా చెయ్యాలి, ఆవుల దగ్గర మోటార్ దగ్గర అంతా ట్రైన్ చేశారు. అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన 2 days కి మనం ఆఫీస్ కి వెళ్ళి వచ్చాం కదా, నిన్న ఆఫీస్ కి వెళ్ళి వచ్చిన వెంటనే ఈవినింగ్ అసలు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు. ఓకే. అసలు ఒక ఫోన్ లేదు, ఒక చెప్పడం ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ నీకు తెలుసు కదా ఆల్రెడీ నువ్వు 5,000 డబ్బులు ఇచ్చావు వాళ్ళకి. 5,100 రూపీస్ తీసుకొని అసలు 2 days కూడా పని చేయకుండా, అసలు ఒక బాధ్యత లేకుండా వెళ్ళిపోయారు. ఫోన్ ఏమంటే లిఫ్ట్ చేయట్లేదు. అంటే వీళ్ళు ఏం చేస్తారులే అనుకుంటున్నారు. ఇండియాలో నాకు పేదరికం ఎక్కడ కనిపిస్తుందో నాకు అస్సలు తెలియట్లేదండి. అసలు పని చేస్తారు అంటే ఒక్కడు కూడా పని చేయడానికి రాడు. వచ్చినా కూడా ఏంటంటే ఇట్లా 1 week ఉంటారు. ఆల్మోస్ట్ 5,000 15,000. మీకు లాస్ట్ టైం ఇంకొక ఇద్దరు ఉన్నారు, వాళ్ళైతే అసలు ఆల్మోస్ట్ 15,000 ఎగ్గొట్టేసి వెళ్ళిపోయారు. పైగా చుట్టుపక్కల అంతా అప్పులు చేసి వెళ్ళిపోయారు. సరే పోనీ కదా మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ మనం నమ్ముతాం, ఎందుకంటే మళ్ళీ మన పనులు అవుతాయి కదా అని. వీళ్ళు ఏం చేశారు, 3 days కూడా లేరు, 5,000 తీసుకెళ్లిపోయారు. అట్లీస్ట్ ఆ 5,000 కన్నా పనులన్నా చేసి వెళ్ళుంటే బాగుండేది. ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. ఇలాగే జరుగుతుంది ఇండియాలో. పని చేసేదానికి చాలా పనులు ఉన్నాయి, ఎక్కడ పేదరికం లేదు. వీళ్ళకి ఏంటంటే ఫ్రీ మనీ కావాలి. అసలు పని చేయకూడదు, ఒళ్ళొంచకూడదు, హ్యాపీగా డబ్బులు వచ్చేయాలి. అసలు బాధ్యత అనేది లేదండి. ఆ ఫ్రీ స్కీమ్స్ అన్ని వచ్చిన తర్వాత ఇలాగ అయ్యిందా, లేకపోతే ఏంటో వాళ్ళ మైండ్ సెట్ ఏందో. ఈ పనులందరూ అట్లాగే ఉన్నారు, ఎవరు పట్టినా ఇదే చెప్తున్నారు. అసలు వాళ్ళిద్దరు చాలా బాధ్యతగా ఉన్నారు. అల్లయ్య రమణమ్మ లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా, ప్రతి పని చాలా బాధ్యతగా 1 month నుంచి చెప్పి వెళ్ళారు. మేము వెళ్తాము ఎందుకంటే మాకు కూడా పొలాలు ఉన్నాయి అని చెప్పేసి. అండ్ మీరు ఎవరైనా ఒకవేళ ఫార్మ్ వర్కర్స్ కోసం చూస్తుంటే ఒకసారి వాళ్ళని ఎంక్వైరీ చేసి పెట్టుకోండి. అట్లీస్ట్ 1 month మీరు మనీ ఎక్కువ ఇయ్యద్దండి. అసలు వాళ్ళకి మనీ అడుగుతారు, ఎందుకు ఇస్తామంటే 5,000 వాళ్ళు ఏదైనా అవసరాలు ఉంటాయి, మాకు అన్ని కొనుక్కోవాలి అంటారు, అందుకని మనం ఇస్తాం, ఇంకా ఎక్కువైనా ఇస్తాం. కానీ చీర ఇలా చేసి వెళ్ళిపోతారు. అండ్ ఒకసారి ఆలోచించండి. అండ్ పేదరికం అంటే మాత్రం మీరు అసలు నమ్మొద్దు, ఎందుకంటే పనులు బోల్డ్ ఉన్నాయి, చేసేవాళ్ళే లేరు. అందుకని ఇప్పుడు ఆవులకి మీరు నమ్మరు, నిన్న వెళ్ళిపోయారు, గెడ్డేయడానికి కూడా మనుషులు లేరు. చెప్పేసి వెళ్తే మనం వచ్చి గడ్డేసుకునే వాళ్ళం కదా. అంతే. సరే శృతి, అయితే థాంక్యూ. బాయ్.